వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. రాష్ట్ర ప్రభుత్వం చేత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబార్డినేట్ సర్వీస్గా రిలీజ్ చేయబడిన ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ మనకు రావడం జరిగిందండి. ఆ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన విషయాల గురించి ఈ యొక్క సిలబస్సు, ఎగ్జామినేషను, క్వాలిఫికేషన్సు ఏమేమి అంశాలు ఉంటాయనేది మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఇక సిలబస్ సంబంధించిందంతా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన వీడియో, ఎందుకంటే ఈ సెక్షన్ ఆఫీసర్తో పాటు మిగతా ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా కోఆర్డినేట్ చేయడం అనేది దీని ఉద్దేశం. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షకు సంబంధించి అంటే సెక్షన్ ఆఫీసర్ పరీక్ష సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ 5 విషయాలు. ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్స్ మనకి 28/7/2025 నుంచి స్టార్ట్ అయ్యి 17/8/2025 అంటే ఆగస్టు 17 లాస్ట్ డేట్ అండి. మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 17 మనకి నెల చివరిన మనకు ముఖ్యమైనది అప్లికేషన్స్. అలాగే పోస్టుల్లో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ తీసుకున్నట్లయితే కనుక 30 అంటే పాత మిగిలిపోయిన SC/ST సంబంధించిన నోటిఫికేషన్లు మిగిలిపోయినవి. అలాగే ఫ్రెష్ నోటిఫికేషన్ 70 అంటే మొత్తం 100 పోస్టులు అండి. చాలా ముఖ్యమైనది. మంచి అత్యున్నతమైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి మనం కొన్ని ప్రమోషన్స్ వస్తాయి కదా, కన్ఫైన్డ్ IFS కూడా వెళ్ళడానికి అవకాశం ఉండేటటువంటి మంచి ఉద్యోగం అన్నమాట రాష్ట్ర స్థాయిలో. ఇక దీని క్వాలిఫికేషన్ సంబంధించింది అయితే కనుక 2 విషయాలు. మొట్టమొదటి క్వాలిఫికేషన్లో BSc అంటే BScకి సంబంధించిన దాని స్ట్రీమ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఉండాలి. BScలో బోటనీ, అలాగే ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్. అంటే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడని విషయం అండి ఇది. అంటే మీకు ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు. అంటే మీరు చదివిన BScలో మీరు అంటే BJC గ్రూప్ చదివినా లేదా MPC గ్రూప్ చదివినా, అంటే MPC చదివింటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉంటుంది, సరిపోతుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో. అలాగే బాటనీ, జువాలజీ ఉన్నట్లయితే సరిపోతుంది. అగ్రికల్చర్ సైన్స్ పాస్ అయినట్లయితే సరిపోతుంది. కాబట్టి బాటనీయో, ఫారెస్టో, హార్టికల్చరో, జువాలజీయో, ఫిజిక్సో, కెమిస్ట్రీయో, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ ఎందుకు ఇది ఇచ్చారు అనేది కూడా మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా ఇస్తానండి. ఆ చదువుకోవడానికి అది ఎలా ఉపయోగపడుతుంది మీరు చదివింది. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన BE ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా అందరు ఇంజనీరింగ్ వాళ్ళకి కాదు, ఓన్లీ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ సివిల్ ఇంజనీర్ అంటే మెకానికల్, సివిల్ ఇంజనీరు ప్లస్ కెమికల్ ఇంజనీరు ఈ 3 చదివిన వాళ్ళకు కూడా మీకు ఈ యొక్క పోస్ట్ అప్లికేబుల్ చేయడానికి అంటే పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా చక్కని క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే మనం ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి లేదండి. దాని రీజన్ కూడా ఇక్కడ ఏంటంటే సిలబస్ ఫ్రేమింగ్ దగ్గర మీకు చెప్తాను వివరాలు ఎందుకు ఇవ్వలేదు అనేది. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఫిజికల్గా మంచి అంటే మెంటల్గా సౌండ్ ఉండాలి. ఫిజికల్గా మేల్ అంటే అబ్బాయిలు అయితే కనుక 163 సెంటీమీటర్స్, అలాగే ఫిమేల్ అయితే కనుక 150 సెంటీమీటర్స్. SC/ST కొంత వేరియేషన్స్ ఉంటాయి. అలా వాటిలో మనం తీసుకున్నట్లయితే కనుక ఈ చెస్ట్ ఎక్స్పాన్షను ఇంక్రీజ్ అవ్వడము 5 సెంటీమీటర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. అంటే ఇదంతా ఫిజికల్ అనేది ఏంటంటే ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మనం ఆలోచించవలసిన విషయం. అంటే కనీసం మీరు హైట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 163 మేలు సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్ ఫీమేల్. అలాగే ఏజ్ క్వాలిఫికేషన్ చాలా ముఖ్యమైనది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలండి. అంటే 30 సంవత్సరాలండి. అయితే ఇక్కడ మర్చిపోకుండా విషయం ఏంటంటే BC, SC, ST, EWS వీళ్ళందరికీ 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, 35 ఇయర్స్ అనమాట. అంటే 35 సంవత్సరాలు BC, SC, ST, EWS కేటగిరీ సంబంధించి. అయితే ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని ఉన్నాయి, CF అని. ఆ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్కి మాత్రం 10 ఇయర్స్ ఇచ్చారండి. అంటే వాళ్ళు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మనకి ఫ్రెష్ వేకెన్సీకి అప్లై చేయడానికి లేదు, వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషను. అయితే ఇప్పుడు జనరల్ అభ్యర్థులందరూ కూడా ఏంటంటే మనకి 35 ఇయర్స్ అని మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. BC, SC, ST అంటే జనరల్గా ఏంటంటే 30 సంవత్సరాలండి. EWS ఉన్న వాళ్ళు 5 సంవత్సరాలు పెట్టుకోవాలి. ఇక క్యారీ ఫార్వర్డ్ గురించి వాటి గురించి అంత పెద్దగా చూడక్కర్లేదు. ఎవరైనా సరే ఏజ్ ఉండి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు 30+10 వరకు, CF మాత్రం ఫ్రెష్కి లేదు. నెక్స్ట్ టెస్ట్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే స్క్రీనింగు, మెయిన్స్, ఫిజికల్. సో స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్, ఫిజికల్కి సంబంధించిన 2. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే మేజర్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఈ 150 క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే 75 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
మ్యాథ్స్ అండి. ఇది 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ వస్తాయి. అలాగే సో జనరల్ ఫారెస్ట్రీ, ఈ జనరల్ ఫారెస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే టోటల్ 150. అంటే స్క్రీనింగ్ పరీక్ష కనుక మీరు సక్సెస్ అయితే, మనకి స్క్రీనింగ్ సంబంధించి కూడా ఏంటంటే చాలా ముఖ్యమైనది డేట్, ఎగ్జామ్ డేట్ అంటే 7/9, అంటే మనకి 7/9/2025, అంటే ఆగస్ట్ కాక సెప్టెంబర్లో ఎగ్జామినేషన్. అంటే 1-2-3 డేస్ అటు ఇటు అయినా 40 డేస్ ఎగ్జామ్ ప్లాన్ చేసుకోవచ్చండి ఇప్పటి నుంచి మీరు మొదలు పెడితే. ఆ 40 రోజులకు కూడా మీకు ఎలా చదువుకోవాలనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను డెఫినెట్గా, రైట్. ఈ వీటిలో మనకి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ ఒక టాపిక్. మ్యాథమెటిక్స్ సంబంధించిన దాంట్లో మనకి మేజర్గా అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ పార్ట్ మాత్రమే లిమిటెడ్ స్క్రీనింగ్కి వచ్చేసరికి. అలాగే జనరల్ ఫారెస్ట్రీ, ఈ జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి ఏంటంటే కనుక మేజర్గా ప్లాంట్ సైన్స్ గురించిన ఒక విషయం, ఫారెస్ట్ ఎకాలజీ, హార్టికల్చరు, సాయిల్ సైన్సు, మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, వాటర్ షెడ్స్, సో అలాగే ఈ జనరల్ సెరికల్చరు, సో సెరికల్చర్తో పాటు ముఖ్యంగా ఆగ్రో ఫారెస్ట్రీ, యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషను, ప్లస్ ఎకనామిక్ జువాలజీ, ఈ పార్ట్లు అంటే ఆల్మోస్ట్ మనకి 7 యూనిట్స్ 6 యూనిట్స్ వరకు స్క్రీనింగ్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ సిలబస్ నేను సపరేట్గా ఏంటంటే వివరించడం జరుగుతుంది. అయితే మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అసలు ఎందుకు చదవాలి, ఏ టాపిక్లు ఉంటాయి, ఏమేమి ఆర్డర్ ఉంటాయో మన గాయత్రి ఫుల్ ప్లేజ్డ్ అంటే ఫుల్ వీడియో ఏమేమి సిలబస్ ఉంటుందని చెప్పి జనరల్ స్టడీస్లో వచ్చే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీతో కలిపిన జిఎస్ వీడియోస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు ఏంటంటే చూడొచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏంటంటే అసలు మ్యాథమెటిక్స్ పార్ట్లో అర్థమెటిక్ పార్ట్లో ఏమేమి ఉంటాయి, ప్లస్ ఈ యొక్క టాపిక్స్ అంటే ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, ప్యూర్ మ్యాథ్స్ కూడా మీకు ఈ టాపిక్స్ ఏ విధంగా కవర్ చేసుకోవాలి, ఎలా చదవాలో కూడా మీకు ఏంటంటే అందులో కనిపించడం జరుగుతుంది. అంటే మీరు స్క్రీనింగ్కి 40 రోజులు దృష్టి పెడితే సక్సెస్ చాలా ఈజీ. ఇక్కడ నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తారో, గ్రూప్ 1 ప్రిపరేషన్ చేస్తారో, ఎవరైతే సివిల్ సర్వీసు గ్రూప్ 1-2 ప్రిపరేషన్ చేసి లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి వీళ్ళు ఎవరైతే ఉంటారో ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2 రాసేసి సో మాకు రాలేదు అనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం ఏంటంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఎందుకు అంటే కనుక మీరు జనరల్ స్టడీస్ అంటే గ్రూప్ 2 వాళ్ళందరూ కూడా జనరల్ స్టడీస్, అలాగే సివిల్ సర్వీస్ వాళ్ళు, అలాగే చాలా ముఖ్యమైన గ్రూప్ 1 ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కూడా జనరల్ స్టడీస్ ఏమీ కాకుండా చేయగలరు. అంటే 75 మార్క్స్ మీకు ఏమీ కాదండి. ఇక ఎంతో కొంత జనరల్ స్టడీస్ చదివినప్పుడే ప్రిలిమినరీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఆ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసరికి మీకు ఒక కొంత పార్ట్ అంటే కనీసం ఒక 75 మార్క్స్లో ఒక 10-15 మార్క్స్ ఈజీగా కవర్ అయిపోద్ది. అంటే పేపర్ 1 వచ్చేసరికి అంటే స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 1 వచ్చేసరికి అంటే ఒక పార్ట్ వచ్చేసరికి ఒకే పేపర్ అనుకోండి 75 మార్క్స్లో మీకు ఏమీ తెలియకుండా 70 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీరు పర్ఫెక్ట్గా చూడొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీనింగ్లో 75 మార్క్స్ తిరుగులేదు. అంటే మీరు హ్యాపీగా మీన్స్ రీచ్ అయిపోవడానికి ఇది ఒక్క మార్గం చాలండి. ఇక రెండో ఇంపార్టెంట్ జనరల్ ఫారెస్ట్రీ. మీరు సివిల్ సర్వీసు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, చేసే అటెంప్ట్స్ ఇచ్చి మిస్ అయిన వాళ్ళు కూడా, ముఖ్యంగా ఇప్పుడు చదువుతున్న వాళ్ళకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే జనరల్ ఫారెస్ట్రీ టాపిక్ చాలా ఈజీ. ఎందుకంటే మీరు గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1 చదివేటప్పుడు జనరల్ సైన్స్లో ఎన్విరాన్మెంట్ సైన్స్ చదివారండి, అలాగే అక్కడ సాయిల్స్ గురించి చదవడం జరిగింది, ఫారెస్ట్ సిస్టమ్ గురించి చదివారండి, అలాగే ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ గురించి చదివారండి. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మీరు చదువుకుంటే పక్కగా మీరు అంటే ఏదైతే ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసేటప్పుడు జనరల్ సైన్స్ చదివారో, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివారో, అదే జనరల్ సైన్స్ అండ్ మనకి ఎన్విరాన్మెంట్ సైన్స్ టాపిక్స్ మీకు కవర్ అవుతాయి. అంటే 75 మార్క్స్ మీరు ఆల్రెడీ చూసిందే. కాబట్టి దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 2 ఎవరైతే మిస్ అయ్యారో, గ్రూప్ 1 సంబంధించిన ప్రిపరేషన్ చేసి మెయిన్స్ రాకి వెళ్ళి ఇంటర్వ్యూ రాని వాళ్ళు, సివిల్ సర్వీస్ వాళ్ళు, నేను ఇంకా మరొక విషయం కూడా చెప్తా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు, వీళ్ళు కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద కాస్త జిఎస్ మీద బిట్స్ ఐడియా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సెక్షన్ ఆఫీసర్ అయితే 100% ప్రిలిమినరీని
మీరు క్రాక్ చేయొచ్చండి. ఆ ప్రిలిమినరీలో ఏంటంటే తక్కువ పోస్టులు కదా 70 కదా అనుకుంటారు. వద్దు, ఖచ్చితంగా మీరు 70 ఉద్యోగాలు చేయరు, ఒక ఉద్యోగం చేస్తారు. ఇలాంటి కాంపిటీషన్ లేని సినారియోలోనే ఇలాంటి జాబ్స్ చాలా మంచిగా అవకాశం వచ్చేటట్టుగా ఉంటుంది. అంటే 7,000 పోస్టుల మంది ఉంటే 7 లక్షల మంది పెడతారండి, లేదా 700 పోస్టులు ఉంటే 3 లక్షల మంది పెడతారు. ఈ 70 ఉన్నప్పుడు మాత్రం, అంటే నేను ఫ్రెష్ వేకెన్సీ గురించి మాట్లాడుతున్నాను, ఇలా 70 ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే పక్కాగా మీరు ఇలాంటి పరీక్ష అప్లికేషన్ పెట్టుకుని సక్సెస్ సాధించాలి. ఇక స్క్రీనింగ్ పరీక్ష 150 మార్క్స్ ఎంతో సులభమైంది. దీని ప్లానింగ్ అంతా కూడా 40 డేస్లో ఏం చేయాలి, ఎలా చదవాలి, సిలబస్ ఏంటంతా కూడా నేను మళ్ళీ మెయిన్స్ 2 కలిపి ఒక వీడియో చేస్తాను. కాబట్టి మీరేంటంటే మన ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేయడం కానీ, ఫార్వర్డ్ క్యాడింగ్ చేయడం, లైక్ చేయడం, ఇవి కూడా డెఫినెట్గా చేయాలి. ఇక మెయిన్స్కి సంబంధించిన విషయాలు చెప్తున్నా. ఈ మెయిన్స్కి సంబంధించిన విషయాల్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు తీసుకున్నట్లయితే కనుక సో క్వాలిఫైయింగ్ జనరల్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇది 100 మార్కులు. అంటే జస్ట్ పాస్ అయితే చాలండి, దీని నుంచి పెద్దగా అక్కర్లేదు. మీరు 10th క్లాస్ లోపుగా ఏదైతే జనరల్ ఎస్సేస్ డిగ్రీలో వాటిలో కూడా రాసిన జనరల్ ఎస్సే ఇంగ్లీషు తెలుగు ఏది ఉంటుందో అదే సరిపోతుంది. దీని గురించి మీకు మెయిన్స్కి వెళ్ళినప్పుడు కంగారు పడక్కర్లేదు. ఇక మెయిన్స్లో చాలా కీలకమైంది 450 మార్క్స్. అందులో 150 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీని ప్రిలిమినరీలో ఏదైతే చదివారో మెయిన్స్లో అదే టాపిక్స్ని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్స్ క్రూషియల్ 150 మార్క్స్. నెక్స్ట్ మ్యాథ్స్లో ఏంటంటే మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెంట్రీ, జామెంట్రీ, మెన్సులేషన్, స్టాటిస్టిక్స్. సో ఇది 150 మార్క్స్ అండి. అంటే ఇక్కడ మీరు అక్కడ క్వాలిఫికేషన్ చూసేసరికి ఫిజిక్స్, మ్యాథ్స్, అంటే మ్యాథమెటిక్స్ వాడికి మెయిన్స్కి వెళ్ళేసరికి 150 మార్క్స్ ఎడ్జ్ ఉందండి. అలాగే సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక రెగ్యులర్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి జనరల్ స్టడీస్ మీద 150 మార్క్స్ ఏంటంటే రెగ్యులర్గా కమాండ్ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే జనరల్ ఫారెస్ట్రీ. అంటే జనరల్ ఫారెస్ట్రీ అనేసరికి సాధారణంగా ఏంటి, ఈ బాటనీ వాళ్ళు, కాస్త ఫారెస్ట్రీ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు, జువాలజీ వాళ్ళు చదువుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము చదవలేము, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేయలేమేమో అనుకుంటారు. అదేమీ కాదు. మీరు జిఎస్ పేపర్ని, మ్యాథమెటిక్స్ పేపర్ని, ఈ 2 పేపర్ల మీద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివే వాళ్ళ కనుక కాస్త మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉంటే 300 మార్క్స్ కవర్ అయిపోద్ది. జనరల్ ఫారెస్ట్రీ మీద మీరు కనీసం 50 to 60% సిలబస్ మీద మంచి కమాండ్ వచ్చి బిడ్స్ చేయగలిగితే మీకు ఏం కాకుండా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది. మీరు రాష్ట్రంలో చక్కగా చెప్పాలంటే మంచి గెజిటెడ్ హోదాలో మంచి ఉద్యోగ స్థాయిలో కూర్చోవడానికి అవకాశం ఉండేదన్నమాట అండి. కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్లో కంపల్సరిగా మ్యాథ్స్ వాళ్ళకి అది ఫెచ్చింగ్ ఉంటుంది. ఇక జనరల్ ఫారెస్ట్రీ, అంటే జనరల్ ఫారెస్ట్రీలో ప్రిలిమినరీ పార్ట్ ఏదైతే ఉంటుందో మెయిన్స్కి కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ప్రిలిమినరీకి టైం మీకు తక్కువ ఉన్నప్పటికీ సిలబస్లో ఉన్న టాపిక్, అంటే ఇప్పుడు ఇంకొకలా వస్తుంది ఏంటంటే, సార్ మేము బాటనీ చదివాము, జువాలజీ చదివాము, మ్యాథమెటిక్స్ మీద మాకు అవగాహన లేదు అని. అందుకే అర్థమెటిక్ పార్ట్ కానీ, మెన్సులేషన్ కానీ, స్టాటిస్టిక్స్ పార్ట్ కానీ డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుందండి. అందుకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఆల్ కాంపిటేటివ్ వచ్చేటప్పుడు మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ని కూడా డెఫినెట్గా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి ఏంటంటే, ఇంకో సెక్షన్ ఆఫీసర్ పడింది, నేను అప్లికేషన్ పెట్టాను, 40 రోజుల్లో ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిపోదాం అనేది తప్పు. బాటనీ అయినా, జువాలజీ అయినా మేము మళ్ళీ అది చెప్తాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలండి. అటు జనరల్ స్టడీస్, ఇటు అర్థమెటిక్ రీజనింగ్ మీద, అప్పుడు ఏదైనా స్పెషల్ ఫోకస్గా ఉన్నప్పుడు వాటి మీద నువ్వు కొంత చదువుకుంటే ఆటోమేటిక్గా 2 ఫుల్ కోచింగ్ నీకు క్లారిటీ ఉంది కాబట్టి నీ ఉద్యోగం నీ చేతిలో ఉంటుంది. అలా ఇక్కడ ఏంటంటే జనరల్ ఫారెస్ట్రీ పార్ట్ వచ్చేసరికి ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ప్రిపరేషన్ చేసి మీరు ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ ఇవన్నీ నేర్చుకుంటారో వాళ్ళందరికీ చాలా సులభం అండి ఈ పేపర్. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే ప్లాంట్ సైన్స్, అంటే అసలు ప్లాంట్కి సంబంధించిన స్ట్రక్చర్, ఫారెస్ట్ ఎకాలజీ ఎలా ఉంటుంది, హార్టికల్చర్ ఎలా ఉంటుంది, సాయిల్ సైన్స్, సాయిల్స్ డిఫరెంట్ సాయిల్స్, ఏ సాయిల్ దేనికి మనకి ఇంపార్టెంట్ వస్తుంది. అంటే రేపు అడవులో తిరిగేటప్పటికి కావలసిన ఒక ప్రాథమికమైన జ్ఞానం అంతా జనరల్ ఫారెస్ట్రీలో పెట్టారు. ఇట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ స్టడీ అండి, జనరల్ ఫారెస్ట్రీ అంటాడు అనమాట. సో జనరల్ సెరికల్చర్ కానీ, ఆగ్రో ఫారెస్ట్రీ కానీ, సెరికల్చర్ సంబంధించిన వీటితో పాటు ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టము, యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, అంటే జంతువులు చనిపోవడం అనేది జరుగుతుంటే వాటిని ఏం చేయాలి, ఇదంతా చాలా సర్వసాధారణం. అంటే కనీసం కొన్ని బిట్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డీటెయిల్గా చదవక్కర్లేదు మీరు. వాటికి అంటే జంతువులకి హాని కలిగించేటటువంటి హజర్డ్స్ని కెమికల్ ప్రకారం మీరు చదవగలిగితే ఈజీగా చాలా సులభం అనమాట. ఫారెస్ట్ ఎకానమీ సంబంధించిన అడ్మినిస్ట్రేషను, అలాగే లెజిస్లేషన్ అంటే చట్టాలు, అంటే ఈ యొక్క పర్యావరణ చట్టాలు, పర్యావరణానికి సంబంధించిన కాపాడడము, ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైన మొత్తం ఒక 11 యూనిట్స్ ఏంటంటే మెయిన్స్లో పెట్టడం జరిగింది. నేను ఈ జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన డీటెయిల్గా ఆల్రెడీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంతా కూడా మన ప్రీవియస్ వీడియోలో సిలబస్ స్ట్రక్చర్ అంతా ఉంటుంది. నేను జనరల్ ఫారెస్ట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలనే టాపిక్ని మళ్ళీ మీకు పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అప్లికేషన్ పెడితే సో మీ సక్సెస్ కొంత మీ చేతిలో ఉన్నట్టుగానే మీరు గమనించాలండి. ఓకే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇది మనకి 28వ తారీఖుని 17 ఆగస్టు చివరి డేటు. సో మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటంటే సెప్టెంబర్ 7. మెయిన్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, స్క్రీనింగే. క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ మ్యాథ్స్, బాటనీ, జువాలజీ ఉన్న వాళ్ళు, బీఈలో సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు, 5 years రిలాక్సేషన్ ఉంది. ఇక మెయిన్స్, ప్రిలిమినరీ అయిపోయాక మెయిన్స్, తర్వాత ఫిజికల్ ఉంటుంది. పేపర్లో మేజర్గా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్, జనరల్ ఫారెస్ట్రీ 3 కూడా సిలబస్లో ఉంటాయి. సో ప్రిలిమినరీని చాలా ఈజీగా సులభంగా మీరు సక్సెస్ చేయొచ్చు. మెయిన్స్ కూడా చాలా చక్కగా టైం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని పొందొచ్చండి. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2 నాకు ఆగిపోయింది అనుకున్న వాళ్ళు వెనకంజ వేయకుండా, అంటే గ్రూప్ 2కి నేను వెరిఫికేషన్కి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి. మీ చేతుల్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.